అంటే ఏంటి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. సరే దానికోసం ఎన్ని మార్గాలు అనుసరించాలో అన్ని మార్గాలు అనుసరించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తను ఒక రాజకీయ నాయకుడు తన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాతనైనా ఆ స్థానంలో కూర్చొని తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి కదా! ఎందుకు చేయట్లేదు అసలు? ఇప్పుడు ఆయనను ఎవరైతే ఆ స్థానంలో పెట్టారో వాళ్ళ మధ్య ఏం ఒప్పందం ఉన్నదో మనకు తెలియదు. ఊరికేనే పెడతారా? కోట్ల రూపాయలు ఊరికేనే ఖర్చు పెడతారా? ఆ ఒప్పందం ఏందో మనకు తెలియదు. బట్ మనకు కనబడుతున్నది ఏంటంటే నాగార్జున సార్ ప్రాజెక్టును ఆ ఎలక్షన్ల పోలింగ్ రోజు 30 నవంబర్ 2023 ఆంధ్ర పోలీసులు వచ్చి కబ్జా పెట్టారు. 1.5 సంవత్సరాలు అయింది. అది ఇడిపించుకోలే. శ్రీశైలం వాళ్ళ చేతుల్లోనే ఉంది. నాగార్జున సార్ కూడా వాళ్ళ చేతులకే పోయింది. తెలంగాణ ఇంజనీర్ ఒక ఆయనే ఉద్యమ స్ఫూర్తితోనో లేకుంటే బాధ్యతల నిర్వహణలో విధి నిర్వహణలో భాగంగానో కుడికాలువకి ఎన్ని నీళ్లు రిలీజ్ చేస్తున్నారని పోయి లెక్కలు చూస్తున్నాడు. అరెస్ట్ చేశారు ఆంధ్ర పోలీసులు. అరెస్ట్ చేసి ఆయన పై అధికారి పోయి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. మన చేతిలో ఉండాల్సిన ప్రాజెక్టు మన ఇంజనీర్ పోయి లెక్కలు చూస్తే వాళ్ళు అరెస్ట్ చేసి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది పై అధికారి. చూడండి. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదు. సంవత్సరంన్నర నుంచి పోలీసులను జరపలేదు అక్కడి నుంచి. నంబర్ 1. నంబర్ 2, బచావ్ ట్రిబ్యునల్లో గోదావరి జలాలు ఎప్పుడైతే కృష్ణానదికి టచ్ అవుతాయో, ప్రకాశం బ్యారేజ్ టచ్ అవుతాయో 80 టీఎంసీలు నాగర్సార్ నుంచి వచ్చేటి ఆపాలని చెప్పారు. తాటిపూడి కాలువ తీశారు. ప్రకాశం బ్యారేజ్కి వచ్చినాయి నీళ్లు ఇప్పటి వరకు. మరి ఆయన 1.5 ఇయర్ నుంచి కూడా ఒక్కనాడు కూడా పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ అలాట్ చేయమని చెప్పి సిడబ్ల్యూసీకి లేఖ రాశాడు. మాకు 45 టీఎంసీలు ఇందులో వస్తున్నాయి, ఆల్రెడీ కృష్ణా బ్యారేజ్కి టచ్ అయినాయి, అలా వేరే ఎవరు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ దాన్ని కూడా ఇప్పటివరకు ఇష్యూ సెటిల్ చేయలేదు. అంటే ఆయన సొంత జిల్లా డబ్బులు లేవు అంటాడు కదా. ఒక్కసారి పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు వస్తే బ్యాంకులు లైన్ కడతాయి. 9 బ్యాంకులు కాళేశ్వరంకి ఎట్లా డబ్బులు ఇచ్చాయో పాలమూరు రంగారెడ్డికి ఇస్తాయి. కేసీఆర్ కష్టాలు పడి రాష్ట్ర బడ్జెట్ నుంచి 35,000 కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు తవ్వాడు, పంపులు పెట్టాడు, సిస్టమ్స్ అంతా రెడీ చేశాడు. మిగిలిన డబ్బు కోసం అది నికర జలాలు వస్తే డబ్బులు అవే వస్తాయి. అది చేయలేదు. పక్కన ఇప్పుడు మే 25 నుంచి పోతిరెడ్డిపాడు నుంచి పంపులు ఆంధ్రేని, మల్యాల, ముచ్చుమర్రి వీటన్నిటి నుంచి నీళ్ళని యథేచ్ఛగా ఎత్తుకపోతూ ఉంది రాయలసీమ. శ్రీశైలం నిండింది, గేట్లు వదిలిండ్లు, కానీ మన వాళ్ళకు సోయలేదు. మన పంపులు ఆన్ చేయలేదు, కల్లకుర్తి ఆన్ చేయలేదు, నెట్టెంపాడు ఆన్ చేయలేదు, భీమా ఆన్ చేయలేదు, కనీసం విద్యుత్ ప్రొడక్ట్ కోసం ఆన్ చేసిన అట్లీస్ట్ చేయలేదు. అంటే శ్రీశైలం నుంచి నీళ్ళు పోతాను కిందికి, ఎందుకంటే ఫుల్ అయింది కాబట్టి. కానీ వెనక నుంచి వీళ్ళు ఎత్తుకపోయిన్లు రాయలసీమ వాళ్ళు ఎప్పుడు ఎత్తుకపోవాలి? పులిచింతల వలుగుబడ్డప్పుడు ఎత్తుకపోవాలి. కానీ ఏం చేశారు? నీళ్లు వచ్చినట్టుగా మే 25 నుంచే వాళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు. ఇప్పుడు 40 రోజులు పైన అయింది. మొన్న పోయి పంపులు ఆన్ చేశారు కలవకుర్తిలో. నాట్లు వేసుకుందామంటే నీళ్ళు లేవు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా లిఫ్ట్ చేసిందో ఈయనట్లా లిఫ్ట్ చేసి చెరువులు నింపేది, వాగులు నింపేది. వాగుల ద్వారా పొలాలకు పోతుండేది అవి. అంటే ఎక్కడెక్కడ చెక్ డ్యాములు, పంపులు, మోటార్లు. బట్ అసోయే లేదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి రేవంత్ రెడ్డి ఆలోచించలేకపోతున్నా, లేదా రేవంత్ రెడ్డిని ఆలోచించకుండా ఆయన రాజకీయ గురువు చేస్తున్నాడా? లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రేవంత్ రెడ్డికి అవసరం లేదా? తనకు పదవి ఉంటే చాలా. ఇప్పుడు ఒక చెరువు మీద ఒక దొర ఏం చేస్తాడంటే ఒక జీతగాన్ని పెట్టుకుంటాడు. ఆ జీతగాడు దొర పొలానికి నీళ్ళు ఇస్తాడా, ఊరు మొత్తానికి ఇస్తాడా? ఈ భాషలో చెప్తే మన తెలంగాణ జనానికి అర్థమవుతుంది. చంద్రబాబు పెట్టుకున్న ఇప్పుడే చూద్దాము. బనకచెర్ల గురించి కొంత నేను చెప్పాను. అయితే బనకచెర్ల వల్ల ఏం నష్టం అనేది అడిగావు. బనకచెర్లలో పోయేటి వృధా జలాలు కాదు, అవి నికర జలాలు. మనం 968 టీఎంసీలు వాడుకునే కాడ 450 కూడా వాడుకుంటలేము. ఎందుకు అంటే మనకు వారదా ప్రాజెక్టులు 20 టీఎంసీలు అడ్డుపడ్డాడు చంద్రబాబు నాయుడు. వారదా ప్రాజెక్టు పైన ఎక్కడో ఉంటుంది. అవి మన నీళ్లు మనం వాడుకోవాలి. ఆ నీళ్ళను రానియకుండా ఆ సిడబ్ల్యూసీలో తొక్కిపెట్టాడు. ఇప్పటికాడనే అనుమతి లేకుండా 2.5 సంవత్సరాల నుంచి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎన్నడూ పోయి అడగలేదు. ఆదిలాబాద్లో బీజేపీకి వచ్చినాయనుకోండి సీట్లు మరేందో కానీ ఆడ 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చా కాడ ఇప్పటివరకు ఇవ్వలేదు. సెకండ్ పాయింట్, కింద కాళేశ్వరం 30 టీఎంసీకి 30,000 కోట్లతో పనులన్నీ అయిపోయినాయి.
అనుమతి ఇవ్వమని కేసీఆర్ అడిగితే ఈ రోజు వరకు ఆడ అనుమతి ఇవ్వద్దని చెప్పి లెటర్ పెట్టి ఆపాడు. మళ్ళీ కిందికి వచ్చినాక సమ్మక్క బ్యారేజ్ పూర్తయింది, కానీ దానికి ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి ఇవ్వమంటే ఇస్తలేడు. అంతా 50-100 ఎకరాలు కూడా మునుగుతలేదు ఆడ. అది ఆయన ఫ్లడ్ లెవెల్లో కట్టాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి కొంచెం కింద ఆ తుపాకులో కూడా కింద ఆయనే దానికోసం ఒక పైలాన్ కట్టాడు. ఎప్పుడు 2009 ఎలక్షన్ల కంటే కొంచెం ముందు ఆడ కడదామన్న ప్రాజెక్టును కేసీఆర్ పైకి జరిపాడు. ఎందుకంటే అక్కడ ముంపు ఎక్కువ ఉన్నది, ఇక్కడైతే బాగుంటుందని. ఈ ఛత్తీస్గఢ్లో ముంపు ఎంత ఉన్నదంటే అంత 50-100 ఎకరాలు కూడా లేదు. దానికి కూడా ఎన్ఓసి వాళ్ళు ఇవ్వకుండా చంద్రబాబు ఆపిండు. కింద సీతారామ ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నా కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాలే, మళ్ళీ దాన్ని ఆపిండు. ఈ లెటర్స్ అన్నీ ఆయనే రాశాడు. కారణం ఏంటంటే పైనుంచి వచ్చే నీళ్ళని కిందికి ఎలాంటి అడ్డంకం లేకుండా వెళ్ళిపోవాలి. నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తా. మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేస్తలేరు అంటే, మేడిగడ్డ దగ్గర ప్రతి ఎండాకాలం గేట్లు వేసి నీళ్ళని ఆపి రబీ పంటల కోసం, మన ఖరీఫ్ పంటలు ఎర్లీ నార్ల కోసం నాటేయడం కోసం నీళ్ళను స్టోరేజ్ చేసి మల్లన సాగర్ దాకా చేసేది. ఎప్పటి నుంచి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. దీనివల్ల డెల్టాల రబీ పంటలకు 13 లక్షల ఎకరాల వాళ్ళు నాట్లేసుకునేటోళ్ళు. నీళ్ళు అందక డెల్టా కాలువలకు, ఎందుకంటే ఒక శబరి, ఇంద్రావతే ఉన్నది వాళ్ళకు. మెయిన్ నీళ్ళు వచ్చేది ప్రాణహిత నుంచి. ఇక్కడ గేట్లు ఎప్పుడైతే వేసినామో ఆడ విస్తీర్ణం తగ్గింది. ఆడ ఎండాకాలం మే నెల వచ్చేసరికి అప్పటికి ఒక పెద్ద 150 రోజుల పంట పెట్టారనుకోండి, 120 రోజుల పంట పెట్టినా కూడా 4 నెలలకు సరిపోయే నీళ్లు గోదావరిలో ఉండకపోయేది. వాళ్ళ స్టోరేజ్ లేదు. కాబట్టి మీరు పేపర్ స్టేట్మెంట్ చూస్తే 2019-20 రబీ నుంచి మొదలుపెట్టి 2023 దాకా, 22-23 రబీ దాకా ప్రతిసారి అక్కడ నాయకులు వచ్చి మాకు గోదావరిలో నీళ్ళు వస్తలేవు, మా పంటలు ఎండిపోతున్నాయి. ఎందుకంటే మేడిగడ్డ క్లోజ్ అయింది కాబట్టి. అంతా 50-60 టీఎంసీలు ఆ టైంలో వచ్చినాయి. బట్ ఇవి ఎత్తిపోసుకుంటాడు కేసీఆర్ గేట్లు వేసి. కాబట్టి అది బ్లాస్ట్ చేసినలా ప్రమాదం జరిగిందా మనకు తెలియదు. బట్ ఏమైంది, నీళ్ళు యథేచ్ఛగా పోతున్నాయి. ఇక ఈ గలగల గోదావరి మేడిగడ్డ కిందికెళ్ళి తరలిపోయినంత కాలం పోలవరం రిజర్వాయర్ పూర్తయ్యేదాకా ఈ మేడిగడ్డ రిపేర్ చేయరు. అక్కడ ఇద్దరికి ఏకాభిప్రాయం ఉంది, బీజేపీకి వీళ్ళకు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ పేరుతో వాడు ఆపుతాడు, వాటితో ఆపిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల అంతా టీడీపీకే పడ్డాయి. అక్కడ ఆపుతాడు, ఆ నీళ్ళ కోసం ఇక్కడ ఈ పనులు ఆపుతాడు. వాస్తవంగా మొత్తం కొట్టుకపోవాలనుకున్నారు వాళ్ళు. ఆ అనిల్ కుమార్ ఈఎన్సీ గారు ఏం చేసిందంటే, ఈ బ్యారేజ్ కాపాడాలి, ఆయన ఈఎన్సీ కాబట్టి గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ చేసినందుకు ఎన్డీఎస్ఏ తప్పు పట్టింది. ఆయన ఏమన్నాడంటే, గ్రౌటింగ్ చేయకపోతే మొత్తం కొట్టుకుపోతాయి, ఆ ఫ్లడ్కు మిగతా గోదావరిలో విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. కాకపోతే దీన్ని ప్రజల డబ్బు కాపాడాలని చెప్పి నేను గ్రౌటింగ్ చేస్తే నన్ను ఎట్లా తప్పుపడతారని అడిగినందుకు ఈఎన్సీ నుంచి ఆయనను సరెండర్ చేశారు. ఇప్పుడు ఆయన బాధ్యత లేవు, పదవి లేదు. పైనుంచి పీసీ కోర్స్ కమిటీ దగ్గర హరాస్మెంట్ చేస్తాను. మేడిగడ్డ నిర్మాణాన్ని ఇంటెన్షనల్గా తొక్కిపెట్టారు. ఇప్పుడేమంటాను, ఇచ్చంపల్లి నేషనల్ ప్రాజెక్ట్ కింద నదుల అనుసంధానం కింద కడదామంటున్నారు. ఒకసారి ఇచ్చంపల్లి ప్రతిపాదన కనుక ఓకే అయితే ఇచ్చంపల్లి కడితే అది మునిగిపోద్ది. ఇచ్చంపల్లి ఇప్పుడు అవుతుందా అప్పుడు అవుతుందా? ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఈ 10 ఏళ్ళు గలగల గోదావరి డెల్టా పోతూనే ఉండాలి. అన్నారం సుందిల్లో మంచిగా ఉన్నా కూడా బాగలేదని చెప్పి ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పంపులు ఆన్ చేస్తే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, హైదరాబాద్ దగ్గర దాకా నీళ్ళు వస్తాయి. మరి ఆన్ చేస్తే ఏమవుతుంది, కింద వాళ్ళకి నీళ్ళు తక్కువ పడుతుంది.